సాయి చంద్ గారితో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? మా లవ్ స్టోరీ అంటే చెప్పాను కదండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. స్టూడెంట్ ఉద్యమాల్లో పనిచేసేవాడు సాయి. అలా పరిచయము. సాయి మంచి సింగరు, రైటరు. నేను అప్పటికి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. కొంచెం సెమీ క్లాసికల్ డ్యాన్స్ చేసేదాన్ని. ఒక కాలేజెస్ అకేషన్లో కలిసామన్నమాట. అన్ని కాలేజెస్ కలిసి ఒక కాంపిటీషన్ పెట్టారు. అందులో సాయి పార్టిసిపేట్ చేశాడు, నేను చేశాను. అలా పరిచయం. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పరిచయం. వాళ్ళు కాలేజ్ బంద్ పెట్టడానికి వస్తారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తూ ఉంటారు. అట్లా ఏంటి అందరిలా కాకుండా వీళ్ళు డిఫరెంట్గా ఆలోచించడం ఏంది, ఈ ఏజ్లో అందరి స్టూడెంట్స్లా కాకుండా ఏదో ఇష్యూని పట్టుకొని ఫైట్ చేయడం ఏంది, అవును ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే వీళ్ళు ఫైట్ చేయడం ఏంటి, వీళ్ళు మా అలాగే స్టూడెంట్, అలా మన దృష్టి అనేది అక్కడికి వెళ్తుంది కదా. అలా వెళ్ళడము. ఇక సాయి మెంటాలిటీ కొంచెం సైలెంట్గా, బాధ్యతగా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళడము. వేరే వాళ్ళతో ఒక ఏజ్లో ఉండే కొన్ని ఆకతాయి వేషాలు అంటారు కదా, అటువంటివి కూడా ఉండకపోవడము, ఇవన్నీ నన్ను కొంచెం మంచిగా ఇంప్రెస్ చేశాయి. అంటే ప్రేమించినంత మాత్రాన వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదో ఒక జాబ్లోనో లేదంటే ఏదన్నా అర్నింగ్ టైంలో పెళ్లి చేసుకుంటే మంచిది కదా. అసలు కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి మీరిచ్చే ఒక మెసేజ్ ఏంటి? అంటే జనరేషన్కి ఒక్కొక్కలాగా అయిపోయిందండి. ప్రేమ అయినా రిలేషన్ అయినా ఏదైనా ఒక జనరేషన్లో ఒకలాగుండే మా జనరేషన్కి వచ్చేసరికి, ఇప్పుడు జనరేషన్లోకి వచ్చేసరికి ఒకలాగుంది. ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్కరు టెంపరీగా, అది ఫైనాన్షియల్గా కూడా ఈ రోజుది ఈ రోజుకే, ఇప్పటికే లేదు, ఇమీడియట్గా సెటిల్ అయిపోవాలి. లవ్ అయినా ఇమీడియట్గానే, కలిసి బతికినా ఇమీడియట్గానే, ఏదైనా గొడవ వస్తే ఇమీడియట్గానే తేల్చేసుకోవాలి. ఇలా ఉంది మా జనరేషను. బిఫోర్ జనరేషన్ అయినా అలా లేదు. ఏదైనా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడము, తర్వాత స్టేబుల్గా ఉండడము, తర్వాత మనీ ఎర్న్ చేయడంలో కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేయడము. సరే, ఒకప్పటి జనరేషన్లో ఉమెన్ ఎర్న్ చేయడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఉమెన్ బయటకు వస్తున్నారు, ఏదో ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా కొంత ఏంటంటే సమాజంలో జెండర్ మధ్యలో వచ్చిన ఈక్వాలిటీని కూడా కొన్నిసార్లు జీర్ణించుకోలేక కూడా గొడవలు అయ్యే సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి చదువుకోవడము, ఫైనాన్షియల్గా ఒకరి మీద డిపెండ్ కాకపోవడం అనేది మనిషిగా ఉండే హక్కు. అది ఉమెన్కు ఉంటుంది, మెన్కు ఉంటుంది, వీళ్ళకే ఉంటుంది, ఈ జెండర్కే ఉంటుంది అనేం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాతనే లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి. మీరు కూడా అంటే ఎవరికైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్రేమించేటప్పుడు జీవితం ఒక రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫేస్ చేశారా పెళ్లి చేసుకున్న తర్వాత? అంటే సొసైటీ నుంచి కావచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా అండర్స్టాండింగ్లో లోపాలు రావడం కానీ అలాంటివి ఏదైనా ఇష్యూస్? అంటే సహజం అండి. ఎవరమైనా ఇప్పుడు ఏం జరగలేదండి, మేమంతా చాలా సాఫీగా ఉన్నాము, చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు, చిన్న గొడవ కూడా లేదు, చిన్న అలక కూడా లేదు అంటే అది రిలేషన్షిప్పే కాదు. అవి సహజంగా జరుగుతుంటాయి. దాన్ని సర్దుబాటు చేసుకుంటూ పోవడమే కదండి లైఫ్. ఒకటి. రెండవది, ఇప్పుడు మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అంటే చిన్నవి. ఏదన్నా ఉంటే, మనకు నచ్చినది ఏదన్నా ఉంటే అవతల వాళ్ళకి నచ్చకపోతే అదెందుకు ఇట్లా, ఇదెందుకు ఇట్లా, అట్లా చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు చేసేది కూడా మనకు నచ్చాలనేం లేదు. కొన్నిసార్లు అది వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు, మనకి ఇష్టం కాకపోయి ఉండొచ్చు. బట్ అది వాళ్ళ ఇష్టం కదా అని చెప్పి మనం అగ్రి అవుతాం. అట్లా వచ్చిన చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప పెద్దగా మేము భారీ ఎత్తున గొడవ పడే డిస్టర్బెన్సెస్ అయితే ఏం రాలేదు. కాకపోతే మనము యాజ్ ఏ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, ఈ రోజు ఉన్నట్టే ప్రతి డే ఉంటుంది అనేది ఉండదండి. ఎప్పుడైనా అది కెరీర్లో అయినా సరే, లవ్లో అయినా సరే, ఈవెన్ మనం కిడ్స్నైనా చిన్నప్పుడు ఎట్లా చూస్తాం, కొంచెం పెద్దగా అయినాక ఎట్లా వదిలేస్తాం. అలాగే లవ్లో కావచ్చు, మ్యారేజ్ అయిన కొత్తలో కావచ్చు, అప్పుడు ఇచ్చిన టైమే ఎప్పుడు ఇవ్వాలి, అప్పుడు లవ్ని ఎక్స్ప్రెస్ చేసినట్టే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అట్లా ఉండదు కదా. లైఫ్ అన్నప్పుడు అది బాధ్యతతో కూడుకున్నది. చాలా బాధ్యతలు ఉంటాయి ఎవరికైనా, ఉమెన్కైనా ఉంటాయి, మెన్కైనా ఉంటాయి. ఇక్కడ ఈమె పనులలో ఈమెకి తీరిక ఉండకపోవచ్చు, మెన్కి కూడా ఇప్పుడున్న కాంపిటీషన్ సొసైటీలో తీరిక ఉండకపోవచ్చు. మన పట్ల ప్రేమ ఎంత ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంది అని కాదు, ఉందా లేదా అనేది మనకు తెలిస్తే చాలు కదా. సో ఆ ఎక్స్ప్రెషన్లో లోపాల వల్లనే ఇప్పుడు జనరేషన్కి గొడవలు అవుతున్నాయేమో. మాకైతే చాలా తక్కువే పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకపోయేది. లవ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు
అటువైపు మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి, పుట్టబోయే పిల్లల గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా మీ పిల్లల విషయంలో సొసైటీ నుంచి ఏదైనా వివక్షను ఎదుర్కోవడం కానీ, మన చుట్టాల దగ్గర నుంచి, మన బంధువుల్లో, లేదు అంటే ఆ పిల్లలకి కాస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఒకటి, మ్యారేజ్కి ముందు సొసైటీలో క్యాస్టిజం అనేది ఇంతుందా అనేది నాకు తెలియదండి, ఉన్నది చెప్తున్నాను. మ్యారేజ్ తర్వాతనే నేను ఫేస్ చేశాను. అయితే దాన్ని మా వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, మేము ఒక రూట్ అంటే మేము నిలబడే అది ఉంటుంది కదా, దానితో అధిగమించినాం ఎంతో కొంత. సొసైటీలో సహజంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కరిని ముందల అనకపోయినా వెనకాల ఏదో ఒక మాట ఇప్పటికీ అంటూనే అంటారు. అనరని మాత్రం నేను అనుకోను, రేపు కూడా, ఫ్యూచర్లో కూడా, నెక్స్ట్ జనరేషన్లో కూడా. అయితే ఆ టైంలో మనకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో మనకు ఒక్కొక్క దాని మీదనే నాలెడ్జ్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్, పిల్లల మీద మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నప్పుడు పిల్లల వరకు ఆలోచించేంత నాలెడ్జ్ ఏడు ఉంటుందండి. మన ఇద్దరి గురించే ఆలోచిస్తాం. అప్పుడు ఇది పిల్లల మీద పడుతుందా, లేదు పిల్లల భవిష్యత్తుకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, మన పిల్లల్ని ఎట్లా చూస్తారు, లేదు మనల్ని ఎట్లా చూస్తారు అనే ఆలోచనలు ఉండవు. ఎందుకంటే అప్పుడు వ్యక్తులుగా మన మనస్తత్వం ఏంది, మనం ఒకరికొకరికి నచ్చినమా, మన లైఫ్ జర్నీ బాగుంటుందా అనేది ఆలోచించుకుంటాం. కానీ జర్నీ చేసే క్రమంలో ఖచ్చితంగా డిఫరెంట్ మైండ్ సెట్తో కూడిన పీపుల్తో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది లైఫ్లో. దాంట్లో ఖచ్చితంగా ఒకరు డిఫరెంట్గా చూస్తారు. అది పిల్లల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది, మన కెరీర్ మీద ప్రభావం ఉంటుంది. బట్ అలా చూసే వాళ్ళనే మీరు డిఫరెంట్గా చూడండి. మేమైతే అలాగే చూసాం. అలా చూసే వాళ్ళే సొసైటీలో ఒక మెంటల్లీ డిజార్డర్ని ఎలా చూస్తారో వాళ్ళని అలా చూసాం మేమైతే. అంటే మేము చాలా మెచ్యూర్డ్ సొసైటీని కోరుకున్నాం, ఈక్వాలిటీ సొసైటీని కోరుకున్నాం. రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈక్వల్గా ఉంటే, అందరూ ఎదిగితే, అందరూ ఈక్వల్గా ఉంటే, జెండర్ ఈక్వాలిటీ, క్యాస్ట్ ఈక్వాలిటీ, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, ఇటువంటి ఈక్వాలిటీ సొసైటీని కోరుకున్నప్పుడు వాళ్ళు మెంటల్లీ డిజార్డర్ లెక్కనే. మేము అలా ఫిక్స్ అయినాం కాబట్టి మేము కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగినాం. కొందరు సైకలాజికల్గా చాలా వీక్ అవుతారు, ఒక కామెంట్ని భరించలేరు, ఏదన్నా వెనకాల అంటుంటే పిల్లల్ని ఏమన్నా తట్టుకోలేరు, కెరీర్లో కూడా చాలా ఎదుర్కొంటుంటారు. కాబట్టి సొసైటీలో ఎదుర్కోరు, చాలా అద్భుతంగా ఉంది సొసైటీ, ఏం కాదు, మీరు ఇలాగే చేసుకొని ముందరికి వెళ్ళండి. మీరు మార్పును కోరుకుంటున్నారు, మీరు బెటర్ సొసైటీని కోరుకుంటున్నారు, బెటర్ థింకింగ్లో ఉన్నారు. బట్ సొసైటీ మొత్తం అట్లేం లేదు, డిఫరెంట్ మైండ్ సెట్తో కూడిన వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ కూడా చేస్తారు, దానికి మీరు సిద్ధం కావాలి అంతే. రజనీ గారు 100 ఏళ్ళు మీతో ఉంటారు అనుకున్నారు సాయి చంద్ గారు, కానీ ఆయన సడన్గా మీకు దూరం అయిపోయారు. 1.5 ఏళ్ళు అవుతున్నట్టుంది కదా ఆయన. అయితే సాయి చంద్ గారు ఆ రోజు ఎప్పుడైనా ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఆ రోజు ఏం జరిగిందండి? లేదండి, హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. బట్ కరోనా అయితే కొంచెం చాలా సీరియస్గానే వచ్చింది. స్టెరాయిడ్స్ హెవీగా ఇచ్చారు, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్లో ఒక 15 days, ఆల్మోస్ట్ 20 days వరకు హాస్పిటల్లో ఉన్నారు. డిశ్చార్జ్ అయినాక కూడా మేము రెగ్యులర్గా డాక్టర్ ఏదైతే ప్రిఫర్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నాం. కొన్ని డేస్ వరకు స్టెరాయిడ్స్ హెవీగా ఇచ్చినందుకు బ్లడ్ థిన్నర్స్ వాడాలి, ఇవన్నీ చెప్తారు కదా. బట్ సాయి వర్క్ ఎట్లా అంటే కొంచెం ఒకటే ప్లేస్లో ఫుడ్ ఉంటుంది, ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అనేది కాదు. నిద్ర కొంచెం తక్కువే, కొంచెం స్ట్రెస్తో కూడిన ఫీల్డే, ఎప్పుడు బ్రీత్తో పని ఉండేది. కాబట్టి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ అది కరోనా ఎఫెక్టా, ఇంకోటా, ఒకరు మీ కప్పులకి దిష్టి తగిలింది అంటారు, ఒకరు అది అంటారు. అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు అంటారు. ఎవరు ఏదైనప్పటికీ కూడా నష్టం అయితే జరిగింది. ఆ రోజు ఒక ఆల్ ఆఫ్ సెకండ్స్లో అంటారు కదా, అలా జరిగిపోయిందండి అంతే. మేము ఏమైంది అనుకునే లోపే సాయి పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం. తర్వాత విషయం నాకు చెప్పకుండా కొద్దిసేపటి వరకు చెప్పడం. నేను మాత్రం ఏదైనా ఫుడ్ అటు ఇటే కళ్ళు తిరిగి పడిపోయిందా అట్లా, అంటే అట్లా కళ్ళ ముందర ఇలా పడిపోవడము అనే ఒక షాక్లో ఉన్నాను. ఆ రోజు మీరు ఏడ్చిన ఏడుపుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను వీడియోస్లో అలాగే చూశాను. ఒక రకంగా మీరు కుప్ప కూలిపోయారు, అసలు ఇంకా జీవితమే లేదు అన్న స్థితిలో మళ్ళీ మీరు ఎలా నిలబడగలిగారు? నిజంగా చెప్పాలంటే నేను చాలా నవ్వుకుంటూ ఉండే మెంటాలిటీ నాది. చాలా అంటే బిఫోర్ నన్ను చూడలేదు కాబట్టి నన్ను కొంచెం సీరియస్గానే చూశారు.
చాలామంది కాబట్టి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడున్న దాన్ని సీరియస్గా ఉంటుంది అనుకుంటారు. నేను చాలా నవ్వుకుంటుండే మనస్తత్వము. లైఫ్లో బాధ అంటే ఇట్లుంటుంది, ఏడుపు అంటే ఇట్లుంటుందా, లైఫ్ అంటే ఇట్లుంటుందా అని చూపించింది నాకు కాలం. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. నేను చాలా అంటే సాయితో పాటు సాయి స్ట్రగుల్ని చూశాను. మనం అన్నీ ఒక 18 ఇయర్స్ ఏజ్ నుంచి చాలా చూసాం లైఫ్లో. ఎవరో బిల్డ్ చేసి ఇచ్చిన లైఫ్ కాదు, మనమే ఒక్కొక్కటి చాలా నిదానంగా ఓపికగా. ఎన్నో అభద్రతలు ఉంటాయి సొసైటీలో. ఒక మెన్ కూడా బయటికి అడుగుపెట్టి ఒకరి సపోర్ట్ లేకుండా కొట్లాడాలంటే చాలా భయాలు ఉంటాయి. ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉంటాయి, తినకుండా ఇబ్బంది పడ్డ రోజులు ఉంటాయి, భయపడ్డ రోజులు ఉంటాయి. ఏం వాళ్ళకు కూడా లైఫ్ కొత్తే కదా. సో వాటన్నిటినీ అధిగమించి ఒక స్టేజ్కి వచ్చి ఇంకా ఎంతో లైఫ్ చూడాల్సి ఉంది. ఒక్కసారిగా పేక ముక్కల్లాగా కుప్పకూలిపోయింది కదా. ఒక 15 రోజుల వరకైతే నాకు ఏం అర్థం కాలేదండి. అసలు ఏమీ అర్థం కాలేదు. ఎవరు మాట్లాడినా నాకు వినపడట్లేదు. ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. బట్ ఒక 15 రోజుల తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయినా, ఇంకా నేను చెయ్యాల్సింది ఏదో ఉంది కాబట్టి నేను బతికున్నా, నేను అది చెయ్యాలి. సాయి స్టార్ట్ చేసిన జర్నీ మిడిల్లో ఆగిపోయింది. ఆ జర్నీని నేను కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి, సొసైటీలో ధైర్యంగా నిలబడాలి. ఎవరేం మాట్లాడినా దాన్ని రిసీవ్ చేసుకునేయడం, అవసరమైతే తిరిగి అది ఇచ్చే తత్వం కూడా నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇవన్నీ చేస్తేనే నేను సాయి అనుకున్నది చేయగలుగుతా అనేది ఇంకా నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయినా. ఆ ఒక్క మొండితనమే నన్ను నడిపించింది. కొన్నిసార్లు ఒక పెద్ద యుద్ధంలో కూడా మొండి ధైర్యంతో పోతుంటారు చూడండి, వాళ్ళు విజయం సాధిస్తారు ఒక్కరున్నా. అంటే ఒక మూర్ఖుడికి మొండితనము డేంజరే, ఒక మేధావికి మొండితనం చాలా గొప్పదే. అట్లా ఒక మంచివాడికి అంటే ఒక్కొక్క లక్షణానికి మొండితనం యాడ్ అయితే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుంది అంటారు. అట్లా మొండి ధైర్యం అనేది నన్ను ముందరికి తీసుకెళ్ళింది అంతే.